రామమందిరానికి రాబోము, మేమంతా సెక్యులర్లం, ఈ దేశంలో మతపరమైన కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు, మీరు కూడా మాలాగే సెక్యులర్లు అని చెప్పుకుని తిరగండి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజు సర్వమత సమ్మేళనాలు చూపడానికి సద్భావన ర్యాలీలు నిర్వహిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే పదుల కొద్దీ స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది హిందువులు కలలుగన్న రామాలయం కల 500 ఏళ్ల తర్వాత సాకారమవుతున్న వేళ ప్రతిపక్షాలు వినిపిస్తున్న మాటలివి. పూర్వం యజ్ఞయాగాలు చేసే సమయంలో వాటిని ధ్వంసం చేయడానికి రాక్షసులు వచ్చేవారట. మాంసం ముక్కలు యజ్ఞకుండాల్లో పడవేసి భంగం కలిగించడానికి ప్రయత్నించేవట. ఇది చిన్ననాట మా నాన్నమ్మ చెప్పిన కథ. ఇది పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడూ తప్పుగా అంటారు. అవును, ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం. నాడు యజ్ఞాలను నాశనం చేయడానికి మాంసం ముక్కలు పడవేసేవారు, కానీ కలియుగంలో రాక్షసులు లేరు కదా, అందుకే మాంసం ముక్కలు డైరెక్ట్గా పడవేయలేక ఇతర మార్గాల్లో రామకార్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కలియుగంలో మనిషిలోనే రాముడు రాక్షసుడు ఉంటారని పురాణాలు చెప్తాయి. మనిషి దైవత్వాన్ని ఎంతగా ఆశ్రయిస్తే రాక్షసత్వం అంత తగ్గుతుందట. దేవుడికి ఎంత దూరంగా ఉంటే అంత రాక్షసత్వం దగ్గరవుతుందట. అందుకే ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని ప్రతిపక్ష నాయకుల్లో రాక్షసత్వం ఆవహించినట్టు కనిపిస్తోంది. రామకార్యాన్ని ఎన్ని మార్గాల్లో అడ్డుకోవాలో అన్ని మార్గాల్లో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు ఇంతటి రాద్ధాంతం చేసేందుకు కారణమేంటి? వీరి ఆరోపణలకు ఎంత విలువ ఉంది తెలుసుకుందాం. తాజాగా భారత్ను కలుపుతానని భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న అభినవ యువ నాయకుడు మన రాహుల్ గాంధీ ప్రాణప్రతిష్ఠపై నోరు విప్పారు. అది పూర్తిగా మోదీ కార్యక్రమం అని విమర్శలు ఎక్కువెట్టారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలిసి ఈ కార్యక్రమాన్ని మోదీ షోగా మార్చాయని అభివర్ణించారు. తను బిజీ అని చెప్పుకునే యాత్రలో కాస్తంత గ్యాప్ తీసుకుని మరీ రాహుల్ గాంధీ వారు ఈ మాట చెప్పారు. అయితే దీన్ని మోదీ షో అని చెప్పిందెవరు? సాధారణంగా మోదీ ప్రధానమంత్రి, కాస్తంత ప్రాచీన భాషలో చెబితే దేశానికి రాజు వంటి వారు, కోట్లాది మంది ప్రజలు ఓటు వేసి మరీ ఎన్నుకున్న నాయకుడు. ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నందుకే రాముడి విగ్రహ ప్రతిష్టలో అతడికి స్థానం లభించింది. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. 5 శతాబ్దాలుగా అయోధ్య పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో నాడు రాజుల నుంచి ఆ తర్వాత సిక్కులు, ఎన్నో తెగలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కరసేవకులు, ఇలా అనేక మంది ఈ ఆలయం కోసం పోరాటాలు చేశారు. పోరు సాగించిన వారిలో ప్రతి ఒక్కరి శ్రమ లెక్కలోకి వస్తుంది. రామసేతు నిర్మాణంలో ఉడత వచ్చి ఇసుక వేస్తుంటే ఇంత పెద్ద నిర్మాణానికి ఉడత ఏం చేస్తుంది అనే భావన రావచ్చు, కానీ ఒక్కో చుక్క కలిస్తేనే సముద్రం. అలాగే ఉడత కూడా రామసేతులో తనవంతు సహాయాన్ని అందించింది. అదేవిధంగా ప్రతి ఒక్క కరసేవకుడు ఈ రామమందిరం కోసం ఉడతా సహాయం చేసిన వారే. ఈ సహాయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీలు కూడా పాల్పంచుకున్నాయి. బీజేపీని రాజకీయంగా ఎన్నో కష్టాల పాలు చేశారు ప్రతిపక్ష నాయకులు. అయోధ్య కోసం పోరాడితే ఆ పార్టీని మతతత్వ పార్టీగా ముద్రవేయడంతో ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఒంటరి పోరాటమే చేసింది. కమల దళాన్ని 2 సీట్ల నుంచి అధికారానికి దగ్గర చేసిన నాటి బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ ప్రధాని కాకుండా ఉండడానికి అయోధ్య పోరాటమే ప్రధాన కారణం. రామమందిర రథయాత్రను చేశాడన్న ఒకే ఒక్క కారణంతో అతడు ప్రధాని కాలేకపోయాడు. అంతేకాదు, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఘటన తర్వాత కళ్యాణ్ సింగ్ రాజీనామా చేశారు. దీంతోపాటు హిందీ బెల్టులో అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎదురీత ఈదవలసి వచ్చింది. భారత రాజకీయాల్లో మైనార్టీ ఓట్లు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవారు, కన్వర్టెడ్ ఓట్లను అన్నింటినీ కలిపి ఇంచుమించు 30% పక్కన పెట్టి బీజేపీ పోరాడాల్సి వచ్చింది. ఒక్క అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నందున కమలదళానికి ఈ ఓట్లు పడలేదు. రామాలయం కోసం బీజేపీ ఎన్నో త్యాగాలు చేసింది. దీంతోపాటు ఆర్ఎస్ఎస్ కూడా రామమందిరం కోసం పోరాడింది. సంస్థ సైద్ధాంతిక పోరాటాల్లో రామమందిరం కూడా ఒకటి. దీనికోసం కరసేవ ఉద్యమాన్ని నడిపింది. స్వయం సేవకుల ప్రాణాలు పోతున్నా వెనకడుగు వెయ్యలేదు. స్థానిక ప్రభుత్వాలు కాల్పులు జరుపుతున్నా వెరవలేదు. తన సైద్ధాంతిక ఆలోచనలో మార్పు చేయలేదు. ఈ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎంతోమంది కరసేవకులను కోల్పోయింది. సిద్ధాంతం కోసం ప్రాణాలకు తెగించే వ్యక్తులను దూరం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బజరంగ్ దళ్, విహెచ్పీలు ఈ ఆలయం కోసం పోరాటాలు కొనసాగించాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఉద్యమంలో పాల్గొనటం వల్లే అయోధ్య కల ఈరోజు సాకారమైంది అన్నది నిజం. లేకపోతే ఇది ఇంత త్వరగా సాకారమయ్యేది కానే కాదు. అటువంటిది ఈ 2 సంస్థలు ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషించడం సాధారణంగానే జరిగే పని. ఒకవేళ ఈ 2 సంస్థలు పాలుపంచుకోకుంటే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకునేది ఎవరు? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఉన్నా మొత్తం కార్యక్రమాన్ని వీరు చూసుకునే వీలు ఉండదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాములవారి అక్షింతలు పంచుతున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే కదా నడిపిస్తోంది. ఈ 2 సంస్థలే పాల్గొనకపోతే అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు?
కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ వంటి పార్టీలు వంచుతాయా? అసలు ఇది ఊహించ సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కాబట్టి ఆ రెండు సంస్థలే రామకార్యాన్ని ముందుండి నడిపించాల్సిన పరిస్థితి. ఇక ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమంగా మార్చిందెవరు అన్న ప్రశ్నను ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు పంచే కార్యక్రమం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చేపడుతోంది. ఆహ్వానాలకు ఖచ్చితమైన ప్రోటోకాల్ పాటిస్తోంది. దేశంలో ప్రముఖులు, రాజకీయ పార్టీల్లో హోదా ఉన్న వారిని పిలుస్తోంది. దీంతోపాటు నాడు అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే అందరికీ ఆహ్వానాలు అందాయి. అయితే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నుంచి అందరూ హాజరైతే ఇది బీజేపీ ఈవెంట్గా అయ్యే అవకాశమే ఉండదు. రాముల వారి ప్రాణప్రతిష్ఠ అన్ని పార్టీల సమక్షంలో జరిగేది. కానీ ప్రతిపక్షాలన్నీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కో సాకుతో తాము రాబోమని తేల్చి చెప్పాయి. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ఏకైక పార్టీగా బీజేపీ మిగిలిపోయింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ పనితోనే రామాలయం క్రెడిట్ అంతా బీజేపీకే అన్న భావన ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. ఇక ప్రతిపక్షాలు పూర్తిగా రాముడు తనవాడు కాదని ప్రకటించే దమ్ముందా మరి అంటే అది లేదు. కాంగ్రెస్ అగ్రనాయకులు ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అని చెబుతుండగా ప్రాణప్రతిష్ఠ సమయానికి కర్ణాటకలో అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోల్కతాలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజున సర్వమత సమానత్వ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. కాళీమాత దేవాలయ సందర్శనతో మొదలైన ర్యాలీ మసీదులు, చర్చీల సందర్శనతో ముగుస్తుంది. ఇక ఇతర పార్టీల్లోని రెండవ స్థాయి నాయకులైతే రాములవారి అక్షింతలు కేవలం రేషన్ బియ్యం అని విమర్శించడం మొదలుపెట్టేశారు. అయితే రాములవారి ప్రాణప్రతిష్ఠను మతపరమైన ఈవెంట్ అని విమర్శిస్తున్న ఈ వీర సెక్యులర్ నాయకులే మసీదుల్లో ఎంచక్కా వెళ్ళి వస్తారు. దర్గాలకు చెద్దర్లు ప్రభుత్వం తరఫున పంపిస్తారు. టోపీలు పెట్టుకుని మరి ఇఫ్తార్ విందులు చేస్తారు. మైనార్టీలకు ప్రభుత్వం తరఫున హజ్ యాత్రలు చేయడానికి ఫండింగులు చేస్తారు. ఇవి చేసేటప్పుడు మాత్రం వీరికి మతం గుర్తురాదు. పైగా అవి చేస్తేనే సెక్యులరిజం అని చెప్పుకుంటూ ఉంటారు. మెజార్టీ మతాలను కాదని మైనార్టీ మత ఈవెంట్లకు వెళ్లడమే సెక్యులరిజం వీరి దృష్టిలో. మోదీ దర్గాలకు చెద్దరిచ్చినా, క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళినా, రాముల వారికి ప్రాణప్రతిష్ఠ చేసినా మోదీ మతపరమైన నాయకుడు. అదే ప్రతిపక్షాలు చేస్తే అది వీర సెక్యులరిజం. ఆ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అంతే ఉండదు. వాటికి లాజిక్ వెతికినా అర్థం కాదు. అందుకే రామాలయంపై ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా రామనామం జపించడం ఎంతో మేలు. రాముల వారి నామాన్ని జపించి పుణ్యం కట్టుకుంటారో, ప్రతిపక్షాల అర్థం లేని లాజిక్కులు విని బుర్ర చెడగొట్టుకుంటారో మీ ఇష్టం మరి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.